అందరికీ నమస్కారం అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బిజీగా ఉండేటువంటి జీవితాల్లో నగరాల్లో, పట్టణాల్లో సాఫ్ట్వేర్లో ఇండస్ట్రీలో ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, వేరే ఆఫీసులో చేసేవాళ్ళు, అదే పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా 4 గోడల మధ్యలో 4 గదుల్లోని మధ్యలోనే ఉండిపోతూ ఆ ఏసీలోనే కూర్చోవడం, అలా గదుల్లోనే ఉండిపోతున్నారు. మహిళలు కూడా ఇళ్లలో ఇలా వారాంతంలో శనాదివారాల్లో సెలవులు వచ్చినప్పుడు మన సమీపంలో ఉన్నటువంటి ఇలా గ్రామాలకి వెళ్ళి మన పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో అలా కాసేపు అలా వాక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ స్వచ్ఛమైనటువంటి గాలిని మనం పీల్చవచ్చండి. ఇక్కడ మొక్కలన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అంతా కూడా సహజ సిద్ధంగా స్వచ్ఛమైనటువంటిది. ఇక్కడ నీరు కూడా చాలా స్వచ్ఛమైనటువంటి నీరు. ఇలా సెలయేళ్ళు పక్కన ఇలా మొక్కలతోటి ఇలాగా పల్లె సౌందర్యాన్ని ఇలా వీక్షిస్తూ సంక్రాంతి సమయంలో మనం ఆనందంగా ఉండవచ్చు. మన కుటుంబ సభ్యులతో ఎటువంటి ఖర్చు లేకుండానే మనం చాలా తక్కువ ఖర్చుతోటే మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొందవచ్చును. ఆరోగ్యము, సంతోషం కూడా లభిస్తుందండి. ఇలా ప్రకృతి విహారయాత్రను మనం చూసినట్లయితే, ప్రకృతిని ఆస్వాదించినట్లయితే, షాపింగ్స్ బదులు ఇలా వెళ్ళినట్లయితే మనం నెలకు ఒకసారి మనం ఆరోగ్యంగా ఉంటాం.